నమస్తే అండి, రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చేపాటికి ఒక వీడియో చూద్దాము. ముందుగా అయితే ఈ వీడియోని అయితే స్కిప్ చేయొద్దండి, చాలామంది రైతులకైతే ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. మనము అక్కడికి ఆ ప్లేస్కి వెళ్ళి ఇప్పుడు చాలామంది కందిలో అంతర పంట సేద్యంగా, అలాగే ప్రధాన పంటల్లోన కొర్ర కానీ, మినుములు కానీ, పెసర్లు కానీ వీటికి అనుగుణంగా మనం పంట పొలాల్లో చాలామంది కాడెద్దుల సహాయం లేకుండానే ట్రాక్టర్తో వ్యవసాయం అయితే ఎలా చేస్తున్నారు అనేది వీడియోలో ఫుల్గా చూపిస్తాను. వీడియోకి అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే హైప్ దిస్ వీడియో అని ఉంటుందన్నమాట. కింద లైక్ చేసిన తర్వాత ఆ బటన్ అయితే నొక్కండి. ఇక వీడియో చూద్దామా, లెట్స్ బిగిన్. కంది పంటలో అంతర సేద్యంగా మనం ఈ ట్రాక్టర్తోన చాలామంది మనమైతే సేద్యాలు చేస్తుంటాం. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇవి వచ్చేసి మనకు కాడెద్దుల సహాయం లేకుండానే చాలామంది ఇప్పుడు ఎద్దులు పెట్టుకోవాలంటే అంటే బసవన్నలు పెట్టుకోవాలంటే మేత ఖర్చు చాలా ఎక్కువగా ఉంది. ప్రధానంగా ఉన్న సమస్య ఏమిటంటే ఇప్పుడు ఎవరు ఎద్దులు పెట్టుకొని సేద్యం చేసేటట్లు లేరు. అంతా చదువుకుంటున్నారు, చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషన్లో ఉన్నారు. చాలామంది ఇప్పుడు కలుపు తీతకు ఎక్కువగా గడ్డి మందులు అలాగే ఎక్కువగా స్ప్రే చేస్తుంటాము. ఇప్పుడు అది ఏమీ లేకుండా ఇలా మధ్యలో ట్రాక్టర్ సహాయంతో ఇలా గుంటకులు అయితే పట్టుకున్నట్లయితే చాలా మటుకు గడ్డి అనేది క్లీన్ అవుతుందన్నమాట. ఈరోజైతే ఈ వ్యక్తి వచ్చేసి మా ఊరు అనమాట, సొంతూరు చాబాల. ఈయనది వచ్చేసి ట్రాక్టర్ ఫీల్డ్ అనమాట. ఈయన పరోక్షంగా లేకుండా సొంతంగా, అంటే వేరే వాళ్ళు లేకుండా సొంతంగా ఈ గుంటకలను అయితే తయారు చేయించి ఒక 25,000 అయితే ఖర్చు పెట్టుకున్నాడు. అంటే గుంటక మొత్తం టోటల్ కొత్తదైతే తీసుకున్నాడు అనమాట. ఇవి 2 ఎనుకలు వచ్చే గుంటకలు చూసుకున్నట్లయితే మనకి ఒక 4,000 5,000 ఖర్చు అయింది దీనికి వచ్చేసి. ఎందుకంటే అవి కటింగ్ చేసినారు, మనకు ఆ రాడ్ అట్లా పెట్టుకొని ఇట్లా అంతర్సేద్యం చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఈ మధ్యలో గ్యాప్ చూసారా, ఇక్కడికి వచ్చేపాటికి నేను పట్టుకున్నాను కదా గుంటగా, ఇక్కడ వచ్చేపాటికి గడ్డి లేదు. ఇంతవరకు గడ్డి ఉన్నిందనమాట. గడ్డి ఉంటే గిన చాలా సిచ్యువేషన్స్లోన మనకి ఏమవుతుందంటే ఇక్కడ గడ్డి ఎక్కువ అయ్యి కూలీల బెడద ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎక్కడన్నా కానీ కూలీల ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కూలీల సహాయం లేకుండా మనకు ఒక 2 చేను మనిషి కానీ లేకుంటే ఒక 2 కూలీలతోనే మనం ఇలా గడ్డి అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట. డైలీ ఇట్లా మనం చేసుకున్నట్లయితే చాలా మటుకు ఇట్లా అంతర్సేద్యం చేసుకున్నట్లయితే కలుపు తీత నివారణ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూసుకున్నాము మనం ఎక్కడ గ్యాప్ లేకుండా వస్తాం అనమాట. ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు వచ్చేసి ఎద్దులుగిన ఉంటే గిన చాలా మటుకు ఎకరానికి ఒక 500-600 తీసుకోవాల్సి వచ్చిన పరిస్థితి. ఇప్పుడు అదే ట్రాక్టర్, సొంత ట్రాక్టర్ ఉంటే గిన మనం ఇలా గుంటకలు చేయించుకున్నట్లయితే మంచిగా యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఆ సైడ్ని అయితే నేను పట్టుకున్నాను కదా, అది అట్లా మనకు ఒత్తి పట్టుకుంటే గిన గట్టి అనేది తొందరగా వెళ్ళిపోతుంది అనమాట. ఇక మేరలో అయితే తిరుపుకుందాము. ఎందుకంటే చాలామంది రైతులు అయితే ఇప్పుడు ఇట్లా కలుపు తీత సమస్యతో ఎక్కువగా, అంటే చాలామంది ఎద్దులు లేకుండా అంతర్సేద్యం చేసుకోకుండా గడ్డి మందులు ఎక్కువ కొట్టి చాలామంది ఇబ్బంది పడుతుంటారు అనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేపాటికి కొన్ని విధాలుగా చాలామంది ఎద్దులు పెట్టుకోలేకుండా ఖర్చు ఎక్కువ అవుతుంది, ఈ సెంటెన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అలా లేకుండా ఈ ట్రాక్టర్ సహాయంతో అయితే మనం ఇలా పట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. ఇక వీడియోని అయితే ఫుల్ కంటిన్యూషన్ అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. గడ్డి అయితే ఇప్పుడు చూడండి ఎంత నీట్గా పోయిందనేది ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ మనకు సాలిడ్ సాల్ అయితే వేసుకున్నాం అనమాట. ఎందుకంటే అక్కడ మేరలో తిరుక్కున్నట్లయితే మనకు గడ్డి అంటే తొందరగా తిరుక్కున్నట్లయితే అక్కడ మేరలో తొక్కుతుందనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఎక్కడ మనకు గడ్డి అనేది గ్యాప్ లేకుండా వచ్చిందనమాట. సాళ్ళ మధ్యలో అయితే గిన ఇదైతే కంది అనమాట. ఇంకా ముందుకు వచ్చే కొద్దీ గడ్డి ఎక్కువ ఉండే చోట చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయొద్దండి, మన వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా ఫుల్ వీడియో అయితే చూడండి. ఫుల్ లెంత్ వీడియో చూసినట్లయితే ఏదైనా అర్థమవుతుంది అనమాట. ఇక్కడ ఈ రాడ్ అయితే పెట్టించాడనమాట రైతు తెలివితో చేపించాడు. ఎందుకంటే చాలామంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్లోన
చాలామంది ఈ అధిక ఖర్చులు అయితే పెట్టుకుంటున్నాము. ఇప్పుడు వ్యవసాయం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నదనమాట. ఇది అంతర్సేద్యం చేసుకున్నట్లయితే మంచిగా యూజ్ అవుతుందన్నమాట. ఇది బాగా నీట్గా వస్తుంది చూడండి. మనం చూసుకున్నట్లయితే ఎక్కడ సిచ్యువేషన్స్ అయితే ఎక్కడ మనకు కట్ అయినట్లు కానీ, అంటే పంట పొలం ఎక్కడ కానీ మధ్యలో మనం వేసుకున్న కంది పంటకు కానీ హాని లేకుండా మనం కలుపు అయితే తీసుకుంటున్నాం అనమాట. ఇది ఒక 3 గుంటకులకైతే వేసుకోవచ్చు. మనం ఆ పక్కల డబ్బులు అంటే తెక్కోకుంటే కానీ ఇట్లా వేసుకోవచ్చు. లేదంటే గడ్డి ఉంటే కూడా కొంచెం అట్లా ఒక సైడ్ కొంచుకొని మనం గడ్డి అయితే తీసుకున్నామన్నమాట. ఇక్కడ వీడియోలో చేస్తుంది నేనే. ఇక్కడ వచ్చేపాటికి ఇక్కడ చూపిస్తున్నాను కదండి, గడ్డి అయితే ఇలా కన్నీగా అయిపోయింది అనమాట. మొక్క చుట్టూ కానీ మనకు కలప అయితే అంతర్శుద్ధం అయితే చేశారనమాట. ఎక్కడ ఇప్పుడు మనకు చుట్టూ ఇవి జిగులు కానీ మనకు గడ్డి కానీ నీట్గా అనమాట. ఇలా ఉంది చిన్న గడ్డి పరిస్థితి ఉందన్నమాట. ఇలా అయితే అంతర్శుద్ధం అయితే చేసుకున్నట్లయితే మనకు చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకు గ్యాప్ లేకుండా వచ్చిందన్నమాట. మనం గుంటకొకటి తోలుకున్నట్లయితే చాలా గడ్డి అయితే ఎక్కువగా ఉంటుంది. సాళ్ళ మధ్యలోన మనకు అంతర్సేద్యం చేసుకోవడానికి ఈ గుంటకలు అయితే మంచిగా యూజ్ అవుతున్నాయి. చాలామంది ట్రాక్టర్ ఉన్న రైతన్నలు ఈ గుంటకలు అయితే మనం మంచిగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో అయితే చాలామంది అయితే ఉపయోగపడుతుంది. మన వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా వీడియోని అయితే కంటిన్యూస్గా చూడండి లాస్ట్ వరకు, అప్పుడైతే అర్థమవుతుంది అన్నమాట. ఇట్లా గడ్డి ఎక్కువగా ఉంది, అప్పుడు మనం ఇలా గుండెకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇట్లా మనం పెట్టుకున్నట్లయితే ఇది 2 ఇంచుల పైప్ అనమాట. 2 ఇంచుల పైపు నీట్గా పెట్టించుకోవాలా. మనకు వెల్డింగ్ పెట్టించుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. మనకు ఇలా పెట్టించుకొని మనం నీట్గా అంతర్సేద్యం అయితే చేసుకున్నట్లయితే బాగుంటుంది అనమాట. గుంటకులు అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట.
ఇవి 2 గుంటకలు అనమాట. మనం ఇక్కడ అలా తిప్పుకొని మనం గుంటకు తగిలించుకున్నట్లయితే ఇది అంతర సేద్యం అయితే చేసుకోవచ్చు.